నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో ఫ్రీ కరెంట్ ఇవ్వాలంటూ వచ్చిన వినతులపై సీఎం మంత్రి గొట్టిపాటితో చర్చించినట్లు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తాం. వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తుందని లోకేష్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ లో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. ఎంపీగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ భాషపై దాడి చేశారని RRR తో పాటు ఆయన కుమారుడు భరత్ కార్యాలయ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసును కొనసాగించలేమని కానిస్టేబుల్ భాష వేసిన అఫిడవిట్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఎఫ్ఐఆర్ ను కొట్టేస్తూ తీర్పిచ్చింది. సెప్టెంబర్ 15 కల్లా 1,46,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ వరలక్ష్మి నగర్ లో ఆయన కార్డుల పంపిణీ ప్రారంభించారు. వీటితో రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం వెళ్తుంది. కొత్త వారికి, చిరునామా మార్చిన వారికి ఈ స్మార్ట్ కార్డులు ఇస్తున్నాం. రేషన్ దుకాణాల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట్ల సబ్ డిపోలు ఏర్పాటు చేస్తామని మనోహర్ అన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు బిల్డింగ్స్ కట్టారని మంత్రి నారాయణ ఆరోపించారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇప్పటికే ఇచ్చాం. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై వర్క్ చేస్తున్నాం. నెల నెల శాటిలైట్ పిక్చర్ స్టడీ చేసి ప్లానింగ్ కి డీవియేషన్ ఉంటే సీఎం చర్యలు తీసుకోమన్నారు. ఎవరైనా సరే డీవియేషన్ లేకుండా భవనాలు కట్టుకోండి, తేడాలుంటే ఇబ్బందులు పడతారని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఏనుగులు ఉన్నాయని అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఏనుగులు, సింహాలు లేవు, కేవలం మానవ రూపంలో ఉన్న మృగాలే ఉన్నాయి. అవి కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలు వేయండి. లేని ఏనుగులు, సింహాలను నేను చంపేస్తున్నానని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీలు ఇచ్చింది. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావద్దని ముందే చెప్పాం. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాటి సంగతి ఏమైందని ప్రశ్నించారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో స్తంభాలపై అనుమతి లేని కేబుల్స్ తొలగించవచ్చని హైకోర్టు పేర్కొంది. కరెంటు స్తంభాలపై ఉన్న కేబుళ్లను జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ తొలగిస్తుండటంపై ఎయిర్టెల్ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి తీసుకున్న వాటిని కూడా తొలగిస్తున్నారని ఆ సంస్థ కోర్టుకు వివరించగా అనుమతుల వివరాలు ఇవ్వాలని టీజీఎస్ పీడీసీఎల్ లాయర్ ఎయిర్టెల్ ను కోరారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. వికలాంగులను కించపరిచేలా వెకిలి వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమిడియన్స్ పై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. సమై రైనా, విపుల్ గోయల్, బాల్ రాజ్, పరమ్ సింగ్, నిశాంత్ జగదీష్, సోనాలి తక్కర్ తమ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్ లో ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఇతరుల మనోభావాలను దెబ్బతీయొద్దు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, కమర్షియల్ స్పీచ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి బిఎం బంజార్ పంచాయతీ జంగాల కాలనీలో ఓ మహిళ తన భర్తపై దాడి చేసింది. భర్త గంగారాం తరచూ మద్యం తాగొచ్చి గొడవ చేస్తున్నాడని భార్య లక్ష్మి దెయ్యం పట్టినట్టు నటిస్తూ చితకబాదింది. నోట్లో గుడ్డలు కుక్కి కర్ర, ఇనుపరాడ్డుతో దాడి చేసింది. పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలైన గంగారాంను బంధువులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఎల్ఓసి వెంబడి జవాన్లు సోదాలు చేపట్టారు. నిన్న రాత్రి 9:15 పాక్ 6 డ్రోన్లను ఎల్ఓసి వెంబడి ఎగరేసినట్లు గుర్తించారు. మెందర్ సెక్టార్లోని బాలాకోట్, లంగోట్, గురుసైనల్లా ప్రాంతాల్లో ఈ డ్రోన్లను చూశారు. చాలా ఎత్తులో ఎగిరి తిరిగి పాక్లోకి వెళ్లాయని ఆర్మీ తెలిపింది. సర్వేలెన్స్ కోసం ఇలా చేసుంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచే అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ట్రంప్ సెకండరీ టారిఫ్స్ ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో రేపు పీఎం మోదీ ఆఫీస్ లో హై లెవెల్ మీటింగ్ జరగనున్నట్లు తెలిసిందే. పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో నిర్వహించే ఈ సెషన్ లో 50% టారిఫ్స్ ఎగుమతిదారులపై పడే ప్రభావం గురించి చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నుంచి కేంద్రం డేటా సేకరించింది. నష్ట నివారణకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. Dream11 తో స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దు చేసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి వచ్చాక Dream11 తో ఒప్పందం రద్దు చేసుకున్నాం.
ఇకపై భవిష్యత్తులో ఎలాంటి సంస్థలతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందాలు చేసుకోదని స్పష్టం చేశారు. దీంతో ఆసియా కప్ లో టీమిండియా మెయిన్ స్పాన్సర్ లేకుండానే ఆడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. వినాయక చవితి కానుకగా ఈ నెల 27 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకొని 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించారు. వలసలపై యుఎస్, యూకే సహా పాశ్చాత్య దేశాల నుంచి భారతీయులపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రష్యా కంపెనీలు ముందుకొచ్చినట్లు ఇండియన్ అంబాసిడర్ వినయ్ కుమార్ తెలిపారు. మెషినరీ, టెక్స్టైల్స్ రంగాల్లో మన కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ చట్టాలకు లోబడి ప్రస్తుతం కంపెనీలు పెద్ద ఎత్తున మన కార్మికులను హైర్ చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కేటాయించిన సిఆర్పీఎఫ్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆమె భద్రతను ఎప్పటిలాగే ఢిల్లీ పోలీసులు చూసుకోనున్నారు. ఈ మధ్య సీఎం రేఖాపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన నేపథ్యంలో కేంద్రం సిఆర్పీఎఫ్ జెడ్ కేటగిరీ భద్రతను అందించింది. తాజాగా వెనక్కి తీసుకుంది. సీఎంపై దాడి కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు రాజేష్ సక్రియాతో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతుంది.